కార్తీక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. పాకిస్తాన్లో ఎలక్షన్స్ అయిపోయాయి. చాలాళ్ళకి ఒక 20 రోజుల తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. షాబాజ్ షరీఫ్ని స్వేరింగ్ ఇన్ చేశారు. చాలా మ్యానిపులేషన్స్ తర్వాత షాబాజ్ షరీఫ్ గద్దెక్కాడు. యాక్చువల్గా ఎవడు రిలక్టెంట్గా ఉన్నారు ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకోవడానికి. నవాజ్ షరీఫ్ ఒప్పుకోలే, ఎందుకంటే అతనికి తెలుసు దానిపై అది తీసుకోగానే బొచ్చెట్టుకుని ఇంటర్నేషనల్గా బెగ్గింగ్ చేసుకోవడానికి బయలుదేరారు. సో అతను యాక్సెప్ట్ చేయలేదు, ఆయన తమ్ముడు యాక్సెప్ట్ చేశాడు. నిన్న పార్లమెంట్ సెషన్ జరిగింది, పాకిస్తానీ పార్లమెంట్ సెషన్. దాంట్లో ఒక బ్యారిస్టర్ గోహర్ ఖాన్ అంట, అతను తహరీకి ఇన్సాఫ్ పార్టీ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అది. పాపం ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు, కానీ వాడికి పార్టీ లేదు కనుక పార్టీని బ్యాన్ చేశారు. తహరీకి ఇన్సాఫ్ పార్టీ లేదు, అందరూ ఇండిపెండెన్స్ కింద ఇమ్రాన్ ఖాన్ బొమ్మ చూపించుకుని గెలిచారు. వాళ్ళందరూ కూడా మెజారిటీలో ఉన్నారు, వాళ్ళే ఎక్కువ మెజారిటీ, కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం దక్కలేదు. సరే, అది అయిపోయింది కదా. ఈ గోహర్ ఖాన్ బ్యారిస్టర్, అతను తహరీకి ఇన్సాఫ్కి రిప్రజెంటేటివ్ పార్లమెంట్లో. ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. దాంట్లో ఇండియా పొగిడేశాడు. ఇండియన్ డెమోక్రసీకి బ్రహ్మరథం పట్టాడు. ఇండియన్ డెమోక్రసీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి ఆయన సభాముఖంగా చెప్పాడు. బేసిక్గా అతని ఉద్దేశం ఏంటంటే, పాకిస్తాన్లో అంతా అక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీస్. పుట్టో వాడు కూతురు మళ్ళీ మనవడు వాళ్ళది పీపీపీ పార్టీ. అలాగే నవాజ్ షరీఫ్, షాబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ కూతురు, అదొక పార్టీ. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఒకడే సరైన వాడని వీడంటాడు. తహరీక్ ఇన్సాఫ్ వాడు అదే పార్టీ కదా. ఇమ్రాన్ ఖాన్ ఒకడే ఫ్యామిలీ పార్టీ కాదు అని వీడంటాడు. ఇండియాలో లాగా మనం కూడా ఉండాలి అని చెప్పి అంటాడు. కాకపోతే వాడికి తెలియదు ఇండియాలో ఓల్డ్ ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ కాదా? తర్వాత మరి ప్రతి స్టేట్లోనూ ఫ్యామిలీ ఓరియంటెడ్. మన కేసీఆర్, డిఎంకే, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీ. బట్ సెంటర్లో ఒకటే మరి మోదీ గారు బీజేపీ కొంచెం డిఫరెంట్. దాని గురించి అతను చెప్పినట్టు అదండి. పాకిస్తాన్ పార్లమెంట్లో ఇండియన్ డెమోక్రసీ గురించి ఈ మంచిగా పాజిటివ్గా బ్యారిస్టర్ గోహర్ ఖాన్ చెప్పాడు. జై శ్రీరామ్.